ఇప్పుడు మన జిల్లాకు ఒక అదృష్టం, మన జిల్లా వాసి ముఖ్యమంత్రి కావడం పెద్ద అదృష్టం. ఎందుకంటే మన ఇంటోడు వడ్డించేటోడు ఎక్కడున్నా ఏ మూలకున్నా వడ్డించే అవకాశం మన ముఖ్యమంత్రి ఇచ్చింది కాబట్టి మన ఖచ్చితంగా మన జిల్లా అభివృద్ధి అయ్యే అవకాశం ఎక్కువ కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి కూడా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్లవంశీ కూడా మన జిల్లా వాసి కాబట్టి ఎక్కువ అభివృద్ధి అయ్యే అవకాశం ఉన్నాడు. ముఖ్యమంత్రి మనకి ప్రతి ఒక్కరి కార్యకర్త కూడా రేవంత్ రెడ్డి అనే పనే చేస్తున్నాం. రేవంత్ రెడ్డి వాళ్ళ నియోజకవర్గంలో మనకు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే బాగుంటుందని గౌరవం ఉంటుంది ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేస్తారు ప్రజలంతా. సో ప్రస్తుతం ఇక్కడున్న అసెంబ్లీ ఎమ్మెల్యే అయిన ఇన్నం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఎంపీ మాత్రం గెలిస్తే కింది నుంచి పై వరకు ఒకటే పార్టీ ఉండడం వల్ల నిధుల విషయంలో, ఫండింగ్ విషయంలో ఇక మహబూబ్ నగర్ అభివృద్ధి చెందుతుంది అనుకోవచ్చు. ఖచ్చితంగానే గ్రామం నుంచి కేంద్రం వరకు ఒకటే పార్టీ ఉంటే అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే మా ఇన్నం కూడా ఆయన చాలా మంచి వ్యక్తి కాబట్టి ఆయన కూడా అభివృద్ధి దిశగా కొనాలంటే కేంద్రంలో కూడా నిధులు తీసుకున్నాడు. మన ఎంపీ అభ్యర్థి ఉంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి మన నియోజకవర్గం అభివృద్ధి చేసాము, మన గ్రామ అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంపీ కూడా గెలిస్తే బాగుంటుంది. ప్రజలు కూడా కోరుతున్నాం, మేము ప్రజలకు వెళ్తున్నాం కదా, ప్రజలు కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశాలు ఉంటాయని ప్రజలు. సో ఈ 6 గ్యారెంటీలు కొంచెం ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్సీ, ఎంపీ కోడ్. కానీ కొన్ని ప్రతిపక్షాలు ఏంటంటే ఆ కోడ్స్ కాదు ఏదో మాయమాటలు చెప్పి అసెంబ్లీ ఎలక్షన్లో అధికారంలోకి వచ్చారు కాబట్టి పార్లమెంటులో అది అయ్యే అవకాశం లేదు. అందుకే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఏదో ఉట్టి బోటప్ మాటలు చెప్పి ఆ దేవుని మీద ఈ దేవుని మీద ఓట్లు ఇస్తున్నాడు, ఏదో గెలవమనే ఉద్దేశంతో అని చెప్పేసి అంటున్నారన్న. దీన్ని ఎట్లా? అన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నారు 10 సంవత్సరాలు. మరి 2 లక్షలు రుణమాఫీ చేస్తాను కదా, 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిరా? చేయలేవు. మాకు అవకాశం ఇస్తే చేసే అవకాశం ఆగస్టు 15 వరకు చేసే అవకాశం చేస్తాం. మా ముఖ్యమంత్రి చెప్పిన కాబట్టి మా రేవంత్ రెడ్డి ఏ మాట ఇస్తే ఖచ్చితంగా మాట తప్పడు, చేసి తీరుతాడనే నమ్మకం ఉంది. ఆగస్టు 15 వరకు చూడండి, వెయిట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ వస్తుంది. ఇప్పుడు కూడా రైతు బంధు కూడా ప్రతి ఒక్కరికి 5 ఎకరాలు 6 ఎకరాల వరకు ఇప్పుడు పడుతున్నాయి. ఇప్పుడు చెక్ చేసుకోవాలి, అకౌంట్లో చెక్ చేసుకుంటే వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి. సో మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగానే ఉంది. కొంచెం బీఆర్ఎస్ సైడ్ అయినట్లుగా అనిపిస్తున్నది. ఈ రెండింటి మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంది. ఆమె గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పుడు కూడా ఒక పార్టీ సీనియర్ నాయకులుగా ఉంది. లాస్ట్ సారి కూడా 2nd ప్లేస్ వచ్చింది. ఆమెను ఢీ కొట్టడం అంత సులభ విషయం అనుకోవచ్చు. డీకేఆర్ అనేది ఆమె కూటమి పార్టీకి పోయే వ్యక్తి. ఆమె గురించి మాట్లాడుకోవడం మనకు మంచిది కాదు. వాళ్ళు ఓన్లీ రాముని, దేవుడిని నమ్ముకుని వాళ్ళు. మేము ప్రజలు నమ్ముకున్నాము, కార్యకర్తలు నమ్ముకున్నాం, ఈ రాష్ట్రాన్ని నమ్ముకున్నాం. వాళ్ళు ఓన్లీ గుడి. గతంలో మనం మా ఊళ్ళో కూడా గుళ్ళు ఉన్నాయి. మేము గుళ్ళు మొక్కుతలేమా? ఎప్పుడు మొక్కుతాం, గుళ్ళు మొక్కుతాం, బొట్టు పెట్టుకుంటాం, రోజు పూజ చేసి బయటికి వెళ్తాం. ఇలా బీజం ఒక్కడే మేము రాముని పూజిస్తామనే కరెక్టే కాదు. ఎందుకంటే గతం చిన్నప్పటికీ కూడా మనం ప్రతి గుడి పోయి మొక్కి ప్రతి దేవుడికి మొక్కే అవకాశం మన తెలంగాణలో ఉంది, మన దేశంలో ఉంది. ఇలా బీజేపీ వచ్చి ఇవాళ మేము బీజేపీ వచ్చాకనే మేము రాముని కట్టాం, గుళ్ళు కట్టాం. ఇంతవరకు గతంలో గుళ్ళు లేకుండా గుళ్ళు అన్ని కూడా ఇవ్వాలి కాబట్టి ఒక ఓన్ని సృష్టించి రాముని సృష్టించి వాళ్ళు ఓటారే తప్పితే దేవుని మీద ఓటారు అసలు దురదృష్టకరం. ఇది మత రాజకీయాల వల్ల. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, అన్ని పార్టీలు అన్ని కులాలే కలుపుకునే పార్టీ సెక్యులర్ పార్టీ కాబట్టి ఇక కులాల పద్ధతి ఇచ్చి పెట్టడం కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజల మీరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలకు సంబంధించిన పార్టీ, సెక్యులర్ పార్టీది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ అందరికీ కలుపుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు అందరూ ఉంటే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. కేంద్రంలో ఉంటే రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం కాబట్టి ప్రజలు కూడా అన్ని నమ్మట్లేదు. రాముడిని, ఈ దేవాలయాన్ని నమ్ముకొని మీరు ఓటాడడం తప్పు కాదు. మేము కూడా రాముడు పొద్దునేసి రాముడు మొక్కే వచ్చింది. ఇలా సో ఈ డ్యూటీపల్లి గ్రామ పంచాయతీ అయితే కొంచెం డబుల్ బెడ్రూమ్ నుంచి ఒక పెద్ద ఇష్యూ ఎప్పుడు తిట్టే వార్తల్లో ఉంటుంది. దానికి సంబంధించి ఈ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్లలో ఏమైనా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ కట్టింది. అది ఎన్ని ఇచ్చినట్లు తెలియదు. ఇంకా దాని ఇంకా లెక్క చూసుకుంటాం. అయినంత దాని మీద ప్రభావం ఏం లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేయలేదు. మాకు అసలు మా పార్టీకి ఏం సంబంధం లేదు. అంటే ఈ ఎలక్షన్లో వాళ్ళు కట్టించారు కాబట్టి బీఆర్ఎస్ వైపు ఏమైనా పోగొట్టే అవకాశాలు? ప్రజలు చాలా తెలుగుపరుడు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఇలా వేరే వాళ్ళకి ఇస్తే ఒరిగేదేముంటుంది? రాష్ట్రంలో ప్రభుత్వంలో కాబట్టి కేంద్రం కూడా మా ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే అభివృద్ధి చేస్తారు కాబట్టి ప్రజలు చాలా తెలుగుపరుడు. మనం అనుకున్నంత ఈజీగా ప్రజలు లేరు. ప్రజలు చాలా తెలుగుపరు కాబట్టి ప్రజలకు తెలుసు ఎవరికి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందని కూడా తెలుసు. సో ఫైనల్గా వంశీచంద్ర రెడ్డి గారు ఎంత మెజార్టీతో గెలవచ్చాను అనుకుంటున్నారు? పక్కా 1 లక్ష మెజార్టీతో గెలుస్తుంది. అంటే ఆయన సీఎం గారి నియోజకవర్గం కూడా దీంట్లో ఉండడం వల్ల అంత ఎక్స్పెక్ట్ చేస్తారే? తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి నియోజకవర్గం పార్లమెంట్ వారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ అభివృద్ధి జరుగుతుందనే నమ్మకం రేవంత్ రెడ్డి మీద నమ్మకం ప్రజలకు ఉంది. అందుకే తప్పకుండా 1 లక్ష మెజార్టీతో వంశీచంద్ర రెడ్డి గెలుస్తుంది.
సో ఈ ఎలక్షన్లలో బీఆర్ఎస్ ప్రభావం ఏమన్నా ఉందనుకోవచ్చా? వాళ్ళు లోపల కొంచెం బీజేపీ సపోర్ట్ చేసే అవకాశాలు అయితే దీనికి కనిపిస్తున్నాయి. మరి అది ఇద్దరు ఒకటైపోయి కాంగ్రెస్కి ఏమైనా మైనస్ అయ్యే అవకాశాలు? బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. మేము మా రేవంత్ రెడ్డి గతంలో కూడా చెప్పిన ఎలక్షన్ ముందు చెప్పాడు బీఆర్ఎస్ పార్టీ బీ టీమ్ అని చెప్పారు. కాబట్టి ఆ రెండు కలిసి చేస్తే కుట్రలు చేస్తారు. ప్రజలు కూడా తెలుసు ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సో కరెక్ట్ ఎలక్షన్ సంబంధించి ఇంకా 4-5 రోజుల సమయం ఉన్నట్టుంది. దానికి సంబంధించి సో డ్యూటీపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు కానీ ఒక నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పారు? ప్రజలకంతా ఒక నా విజ్ఞప్తి అంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు మనం ఇక్కడ గెలిస్తే రేవంత్ రెడ్డి గారికి గౌరవం పెంచినట్టు కాబట్టి జిల్లా వాసులు కానీ మన పాలనివాసులు కానీ మన నియోజకవర్గం కానీ ఖచ్చితంగా మీరంతా మీ అమూలమైన ఓటు చేతు గుర్తుపై వస్తే సీరియల్ నెంబర్ సెకండ్ నెంబర్ వేస్తే ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి గౌరవం కాపాడినాడు. కాబట్టి మన జిల్లా లేక ఒకసారి మనం ఇప్పుడు మన జిల్లాకు ముఖ్యమంత్రి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ప్రజలంతా కూడా గమనించి కాంగ్రెస్ పార్టీకి వంశీ లక్ష మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఇది ఏదేమైనా రాష్ట్రంలో అదేవిధంగా మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ 100% మినిమం 1,00,000 మెజార్టీతో గెలవడం అయితే ఖాయం అని చెప్పేసి ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి ఎలక్షన్ కోడ్ వల్లనే కొంతమేరకు ఆలస్యమైందని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్సీ ఎంపీ కోడ్స్ జరిగిన వెంబడి 2 లక్షల రుణమాఫీ కానీ మిగతా 6 గ్యారెంటీలు అయితే 100% అమలైతే అయితే అని చెప్పేసి అదేవిధంగా బీజేపీ పార్టీ కేవలం మతాలపైన రాజకీయాలు చేస్తుంది తప్ప అభివృద్ధి పైన కాదని చెప్పేసి తెలంగాణ ఇచ్చిన పార్టీ తోటే అభివృద్ధి అనేది సాధ్యం. కాబట్టి ప్రజలు కూడా అసెంబ్లీ ఎలక్షన్లో ఏదైతే తీర్పు ఇచ్చారో పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అదే తీర్పు మళ్ళీ రిపీట్ అవ్వబోతుందని చెప్పేసి మనం చంద్రశేఖర్ గారి మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ.